తినక రాత్రి పగలు కష్టపడి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి పైగా ఆస్తులు కూడా పంచిన తర్వాతన మిగిలిన కొద్దిపాటి ఆస్తి కోసం తల్లిదండ్రుల యొక్క శవాలకి అంత్యక్రియలు చేయడానికి కూడా నిరాకరించే అమానవీయ నీచ నికృష్ట దరిద్రపు పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని ఉదంతాలు చూస్తే మానవ సంబంధాల మీదనే అసహ్యం వేస్తున్నటువంటి సందర్భం. తాజాగా 2 పిల్లల కన్నా ఆమె ఒంటరి అయింది. ఉన్న ఆస్తిని పిల్లలకు తలా కొంత రాసి కొంత తన పోషణకు ఉంచుకున్నారు. హఠాత్తుగా ఆమె చనిపోయారు. ఇది తెలిసి వారసులు వచ్చిన ఆస్తి పంపకం జరిగితే కానీ అంత్యక్రియలు జరిపేది లేదంటూ భీష్మించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన ఇది. సీతానగరం మండలం మిర్తిపాడులో జీ ప్రభావతి 75 ఏళ్ళు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. సచివాలయ ఉద్యోగి శ్రీనివాస్ శనివారం పింఛన్ ఇచ్చేందుకు వెళ్తే ఆమె మృతి చెంది కనిపించారు. స్థానికుల సాయంతో బంధువులకు తెలియజేశారు. ప్రభావతికి 2 కుమారులు. ఆమె తనకున్న 18 ఎకరాల పొలంలో కుమారులిద్దరికి చెరో 7, 5 ఎకరాలు ఇచ్చేశారు. చిన్న కుమారుడు చనిపోవడంతో ఆయన భార్య పిల్లలు విశాఖలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు మిర్తిపాడులోనే వేరే వీధిలో ఉంటున్నారు. రుద్రారిపేట ఉన్న 3 ఎకరాల పొలాన్ని కూడా పెద్ద కుమారుడికి రిజిస్టర్ చేసినట్టు తెలిసి చిన్న కుమారుడి భార్య అభ్యంతరం తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆస్తిలో కొంత భాగం పంచి ఇచ్చేలా గ్రామ పెద్దలు ఒప్పందం చేయడంతో ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి చేసిన దౌర్భాగ్యం. పురుషోత్తం రెడ్డిని కానీ కృష్ణరాజుని కానీ మాట్లాడమని చెప్పు సార్.